రైతు భరోసాపై మరికాసేపట్లో కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. రైతు భరోసా అమలు విధి విధానాలపై సమావేశంలో చర్చించనున్నారు. రైతు భరోసాపై మరికాసేపట్లో కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. రైతు భరోసా అమలు విధి విధానాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. రైతు భరోసాపై మరికాసేపట్లో కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది. రైతు భరోసా అమలు విధి విధానాలపై సమావేశంలో చర్చించబోతున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు. లక్ష్మీదుర్గ మరికాసేపట్లోనే సచివాలయంలో భట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కాబోతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా రైతు భరోసా పైన చర్చించబోతా ఉన్నారు. రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేయడం కోసము రేవంత్ రెడ్డి సర్కారు భట్టి నేతృత్వంలో ఈ కమిటీని నియమించింది. సో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ రైతు భరోసాను అమలు చేయాలని చెప్పి భావిస్తుంది. సంక్రాంతి నుంచి రైతు భరోసా డబ్బుల్ని రైతుల ఖాతాల్లో వేసేందుకు కసరత్తును ఇప్పటికే వేగం చేసింది. అయితే రైతు భరోసాను ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, కటింగ్ పెట్టాలా, మొత్తం ఇవ్వాలా అనేటువంటి దానిపైన తర్జన భర్జన అయితే ప్రభుత్వం పడుతా ఉంది. వాస్తవానికి గత ఎన్నికల సమయంలోనే రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇప్పుడున్నటువంటి రైతు బంధు స్థానంలో రైతు భరోసాను తీసుకొస్తామని చెప్పారు, హామీ ఇచ్చారు. రైతు భరోసాలో భాగంగా ఎకరానికి 7,500 రూపాయల పెట్టుబడి సహాయాన్ని అందిస్తామనేటువంటి హామీని ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చడం కోసము వేగంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. సో అందుకోసం కసరత్తును ముమ్మరం చేసింది. ఆ విధి విధానాలు ఖరారు చేయడం కోసమే ఈ కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. అయితే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా దీనిపైన చర్చించి సభ్యుల అభిప్రాయాల్ని తీసుకున్నారు. అంటే రైతు భరోసా అందరికి ఇవాళ గత ప్రభుత్వ హయాంలో కొండలకు, గుట్టలకి, అదే విధంగా వెంచర్లు చేసి ఫ్లాట్లుగా అమ్ముకున్నటువంటి వాటికి కూడా డబ్బులు ఇచ్చారు. దానివల్ల 20,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయము పక్కదారి పట్టింది. అనర్హుల ఖాతాల్లోకి ఆ డబ్బులు వెళ్ళే 20,000 కోట్ల రూపాయలు అనేది ప్రభుత్వం వాదించింది. సో ప్రభుత్వం అయితే ఎవరైతే రైతు సాగు చేసుకుంటారో భూమి సాగు చేసేటువంటి ప్రతి ఎకరానికి రైతు భరోసా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అనేటువంటి సంకేతాలను అయితే ఇప్పటికే పంపించింది. అయితే ఇప్పుడు ఈ కేబినెట్ సబ్ కమిటీలో ఎకరాల పరిమితి పెట్టాలా లేదా, కొండలకు గుట్టలకు ఇవ్వాలా లేదా, ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలి అనేటువంటి సమగ్రమైనటువంటి విషయాలపైన చర్చించి ఒక నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందజేయబోతుంది. ప్రభుత్వం దానిపైన ఫైనల్ డిసిషన్ తీసుకొని రేపు జరగబోయేటువంటి కేబినెట్ లో దానికి ఆమోదం తెలిపి సంక్రాంతి తర్వాత నుంచి రైతు భరోసాని అమల్లోకి తీసుకురాబోతుంది. సో మొత్తానికైతే ఈ రోజు ప్రధానంగా ఈ విధి విధానాలపైనే చర్చించబోతా ఉన్నారు. ఈ విధి విధానాలని ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీలో ఫైనల్ చేయబోతా ఉన్నారు, ఖరారు చేయబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నర్సింగ్రావు.